ఒక నాలోని కోపాన్ని చూస్తారు అనే విధంగా ఇప్పటి వరకు నేను బాగున్నాను, ఓపిక పట్టాను, ఇక నుంచి ఊరుకునే ప్రసక్తి లేదు అనే విధంగా డైరెక్ట్గా ప్రజల్నే భయపెడుతున్నటువంటి పరిస్థితి, వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి, కట్టలు తెంచుకునేటటువంటి ఆగ్రహం వారిలో కనపడుతూ ఉంది. ఎందుకంటే చాలా స్పష్టం, 6 హామీలు ఎగ్గొట్టేశాడు నిర్దాక్షిణ్యంగా. ఒక పరిపాలన చేసేటటువంటి ముఖ్యమంత్రి చెప్పని విధంగా, మాట్లాడని విధంగా, మాట్లాడకూడని విధంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచలేము అని చెబుతూనే, వంచిస్తూనే ఏడాది కాలంగా హామీలను అమలు చేయకుండా అడిగేటటువంటి గొంతులపై కాళ్లతో నొక్కివేస్తూ, దౌర్జన్యకాండని కొనసాగిస్తూ, ఎర్రబుక్క అనేటటువంటి ఎర్రి పరిపాలనని ప్రజలకు అందిస్తూ ఎవరన్నా మాట్లాడితే వారిపై విరుచుకుపడేటటువంటి ప్రయత్నం వారు చేయడం అనేది నిజంగా అత్యంత దుర్మార్గం. ఇకపై ఉపేక్షించనని ఎవరికి చెప్తున్నారు మీరు? ప్రజలకి వాన్ చేస్తున్నారా మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజలకి రావాల్సినటువంటి హక్కులను కూడా అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా? మీరు చెప్పినటువంటి హామీల్ని అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా? ఒక్కసారి ఇది ప్రజలు కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ 1 సంవత్సర కాలంలో వారిస్తున్నటువంటి ఒక గొప్ప హామీగా చెప్పుకుంటూ తల్లికి వందనాన్ని ఇవాళ మొదలు పెట్టారు. ఈ ప్రసంగంలో కూడా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఈ ప్రసంగంలో కూడా చూస్తే మనం గమనిస్తే, వారిచ్చినటువంటి తల్లికి వందనం అనేటటువంటి హామీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 87 లక్షల మంది విద్యార్థులకు అందవలసినటువంటి ఈ పథకాన్ని వారు దాదాపు 8,745 కోట్లు ఇస్తూ సంపూర్ణంగా అమలు పరుస్తున్నాననేటటువంటి అబద్ధాన్ని ఘంటాపదంగా నిర్భయంగా చెప్తూ ఉన్నాడు. నిజంగా ఈ పథకానికి వారు ఇచ్చినటువంటి తల్లికి వందనం ప్రకారం, వారిచ్చినటువంటి లెక్కల ప్రకారం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ UDISC రికార్డు ప్రకారం, ఈ UDISC రికార్డు ప్రకారం దాదాపుగా